గంటల సేపు దీన్ని పులియబెడతాం. పులియబెట్టిన తర్వాత ఈ ద్రావకం తయారవుతుంది. తయారైన దాన్ని ఒక కాటన్ గుడ్డు తీసుకొని దానిలో వడబోసుకుంటాం. వడబోసుకొని దీంట్లో ఎలాంటి వాటర్ కలపకుండా డైరెక్ట్గా పంట పైన పిచికారీ చేస్తాం. అప్పుడు ఏదైతే ప్రధాన పంట మీద పురుగులు గుడ్డు పెట్టిందో వాటిని దాని పురుగుని పొదగనీయకుండా, ఆ గుడ్డుని పొదగనీయకుండా చేసే గుణము దీంట్లో ఉంటుంది. అంటే ఈ వేపలో వచ్చి అజారిడెక్టిన్ అనేది రసాయన పదార్థం ఉంటుంది. అది వచ్చి మనకి దాంట్లో ఆ పని దాన్ని గుడ్డుని పొదగనీయకుండా చేస్తారు. పంచతము అన్న అడిగిన కూర్చుంది. పంచతం 10 లీటర్స్ పనిస్తున్నప్పుడు ఆ 10 లీటర్స్ కూడా దానికి ఎన్ని రోజులు ఒక అలా ఇప్పుడు మామూలుగా మనం కలెక్ట్ చేసి ఈ రోజు నుంచి మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటే 2 సంవత్సరాలు అయినా కానీ పంచతం అయితే చెడిపోదు. అది దీనికి వచ్చి 10 లీటర్లు మాత్రమే కలుపుకుంటాము. ఒకవేళ మీరు 100 లీటర్లే పెట్టుకున్నారనుకో అప్పుడు 5 లీటర్లు పంచతం కలుపుకుంటాము. అది సరిపోదు, దానికి ఇబ్బంది లేదు, ఏం లేదు. ఎంత ఫాస్ట్ అయితే అంత మంచిగా పనిచేస్తాం. పంచిన వరకు కాడైతే మాత్రం రాజా కాడే వాడాలి. అది మాత్రం కాడైతే చెడిపోతుంది.